ఏయ్ ఏ చిలిపి ఏ సుచి ఏయ్ అబ్బా కొరికేస్తాను నేను. ఓ ప్రసాదనా, ఓ ప్రసాదనా, పొద్దు పొద్దున కత్తనాకు రాడే గీడవన్నమైంది. చల్లగా గాలెత్తాంది, సమ్మగా నిద్రతుంది, ఒళ్ళంతా మత్తున్నదిరా. అగో నేనేమంటున్నా, నువ్వేమంటున్నావు? నిన్న తాగింది దిగలేదేంది? అసలు తాగింది ఎక్తే కదా దిగడానికి. అయినా మందులో ఏమున్నదిరా మత్తు. నా కళ్ళతో చూడు, లోకమంతా కనిపిస్తుంది, గమ్మత్తు. ఏంది ప్రసాదన్న అంత తేడాగా మాట్లాడుతున్నావు? ఏ తేడా లేదు, ఏం లేదు, పని పాట లేదా అరే నీకు? ఏమో నాతో నచ్చి ముచ్చట పెడతాను. అట్టి వచ్చి డిస్టర్బ్ చేస్తాను వీడు. పోవాలి నా సుజీ ఇంటికి. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, చూడక ముందు పోవాలి. సుజీ వస్తాన్నా, సుజీ. బేబీ బేబీ నేనొచ్చేసా, ఎక్కడున్నావు బేబీ? కదిలావో కాల్ చేస్తా. అమ్మో నాకేం తెలియదు, నేను చాపత్త కోసం వచ్చిన, నేను అమాయకుని, నన్ను ఇన్స్పెక్టర్ని. అగో నువ్వా? పోలీసు వాళ్ళు అనుకుని మస్తు భయపడ్డా. ఏ నేనంటే భయం లేదా? నువ్వంటే భయం ఎందుకు, లవ్ ఉండాలి గాని. అబ్బచ్చా, నేనంటే అంత నవ్వా? నువ్వు అడగలే గాని తాజ్ మహల్ కూడా నీ పేరును రాసిస్తా. రాసినవులే, నాకు నెక్లెస్ కొనిస్తా అని 2 నెలలు అవుతుంది. నువ్వు కొనిచ్చింది లేదు, నేను వేసుకొని తిరిగింది లేదు. నాకు తెలుసు నువ్వు ఇట్లా అంటావని, అందుకే ఇదిగో. అయ్య బాబాయ్, ఇది నా కోసమేనా? కాదు, నా సుజీ కోసం. అబ్బో ఉండు, చాయ్ పెట్టుకుంటా. వదలండి. వదలడానికి ఇలా పట్టుకున్నది, ఎప్పటికి ఇలానే ఉండిపోనా? ఇలాగే ఉండిపోతే మరి నీ పెళ్ళని సంగతి? అమ్మతుడు టైంకి చేసావు, లేట్ అయితే డౌట్ అవుతుంది, నేను పోతానా? వెళ్ళిపోతావా? ఉండిపోనా? వెళ్ళిపోతావా? ఉండిపోనా? ఇప్పుడు వెళ్ళి రేపురా. ఇప్పుడు రాత్రికి ఎత్తే నీకు ఏమైనా ప్రాబ్లమా? అయ్యే పోతన్నా, బాయ్, టాటా.
ఇవ్వలేడు కదా. నీ అవ్వ ఈయన ఎదురు మెత్తానేది ఇప్పుడు కనబడ్డాను అనుకో, లేని పనికి వచ్చాను సాగు కొడతాడు. ఏమరా ప్రసాద్ ఏడుకోయేస్తానవు? ఎట్లేదే ఈ కిరాణా దాకా వేస్తానా. మరి సరుకులేవిరా? సరుకులు కొందామనే వెన్నే, కానీ బాగా రేట్లున్నాయని ఏం కొనలే. మరి నువ్వు అడిగిపోతావు? నేను కూడా కిరాణా షాప్కే పోతానా. సరే పోపో. ఏమందమేనిది, నేను చూస్తుంటే నా గుండె ఆగిపోతుంది. పడుకో పడుకో. నువ్వా? నేను ఇంకెవరో అనుకున్నా. ఎవరు అనుకున్నావా? అంటే నేను కాకుండా వేరే కూడా వస్తున్నారా? అబ్బే, నా కోసం ఇంకెవరు వస్తారు? నేను ఎదురు చూసేదే నీకోసం కదా. అట్లా చెప్పు మరి. అయినా నేను నీతో మాట్లాడా, నీకు నాకు కటిఫ్. ఎందుకు బుజ్జి, నేనేమన్నా నిన్ను? మరి లేకుంటే నాకు వడ్డాణం తీసుకొస్తా అన్నావు, మర్చిపోయినవా? అబ్బా షిట్, నీ నడుముకు వడ్డాలం తెస్తామని బంగారం షాప్ పోయినా, నీ నడుముకు తగ్గట్టు వడ్డాలమే లేదు. నీ నడుము ముందు వడ్డాలన్నీ చిన్నపోయినాయి. సార్లే చెప్పినావు, కొనడం చేత కాలేదని చెప్పు. నా బుజ్జికి నేను కొనలేకపోయినా. ఇదిగో నాకేనా? నీకోసమేనే బుజ్జి తల్లి, తీసుకో. అది నువ్వే తొడుగు. నీకోసము గాజులు తెచ్చిన, నా కోసం ఏం లేదా? నీకు ఏం కావాలేంటి? నువ్వు ఏది ఇచ్చినా ఓకే. నీకు ఏం కావాలో అది తీసుకో. ఎవరే వాళ్ళు? ప్రసాద్ కావచ్చు. ప్రసాద? అదే వాటర్ క్యాన్ అబ్బాయి కావచ్చు. అబ్బా, వానికేం పని లేదా? మంచి ఛాన్స్ మిస్ చేసాడు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకోసారి వస్తుందిలే ఛాన్స్. అయితే పో. పోతుంటే ఏం రా ప్రసాద్, ఆడుకోతున్నావురా? షాప్కి పోతున్నానే. షాప్ కా? మరి గిట్టు పోతున్నావేంది? ఈ దుకాణంలో ఎక్కువ రేట్లు ఉన్నాయని చెప్పినా కదనే, గందుకనే ఆ హోల్సేల్ దుకాణంలో రేట్లు తక్కువ ఉన్నాయట, పోతానా గందుకే. అవునా? సరే పో. మరి నువ్వేరు పోతానవే? నేను కూడా షాప్కి పోతాను. అవునా? సరే పో.
నేను పోవలసిన ఇల్లు వచ్చింది, వీడేంది ఇంకా పోతలే. అరే నువ్వు జల్దీ ఓరా, నువ్వు పోతేనే నేను ఇంట్లోకి దూరుతా. సరే సరే పోతున్నా నేను. నేను కూడా పోతున్నా, పో. పోయిందా పోలేడా? అమ్మని అమ్మ పోయిండ్రా. వీడేంద్ర అసలు టైం ఖర్చండు, నా పానం అవుతలేదు. నన్ను ఆపేయండి అవి. అవ్వా కనబడుతుంది, పోయినట్టే ఉన్నారా? ఇదే సందు, కనబడకుండా ఇంట్లో చూడాలి. రాజు, నాకు ఈ చీర ఎట్లుంది? నువ్వు ఈ చీర కట్టుకుంటే చీరకి అందం వచ్చింది. అవునా? ఇది నువ్వు కొనిచ్చిన చీరే. ఈరోజు నువ్వు వస్తావని కట్టుకున్నా నీకోసమే. ఏమ్రా ప్రసాద్, కిరాణా షాప్ పోతానావు కదా, ఇదేనా? మరి నువ్వు సరుకులు కొంటాను, కొన్నావా? ఒరేయ్ ఎవర్రా మీరంతా? అది నేను అడగాలి, ఎవడ్రా మీరంతా? మీరే అంటారా? నేను కూడా అంట, ఎవర్రా మీరంతా? అసలు ఎవర్రా మీరంతా? ఓసే ఎవరే వీళ్ళు? ఏమో, నాకేం తెలుసు, నాకు తెలియదు. ఏందే నేనెవరో తెలియదా? నీ మెడలు నా స్టైల్ అడుగు, నేనెవరో తెలుస్తుంది. చేతికున్న బంగారి గాజులను అడుగు, నేనెవరో తెలుస్తుంది. అమ్మని అమ్మ, నన్ను కాకుండా వీళ్ళిద్దరిని కూడా మెయింటైన్ చేస్తున్నావా? ఇన్ని రోజులు నీ గుండెల్లా నేను ఒక్కనే ఉన్నా అనుకున్నానే, కానీ ఇంకిద్దరు ఉన్నానని తెలుసుకోలేకపోయినా. నా పెళ్ళానికి కూడా గాజులు కొనియలేదే, అట్లాంటిది నీకు గాజులు కొనిచ్చిన. నన్నే మోసం చేస్తా? ఏంద్రా మీరు ఏమో బాగా మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని మోసం చేసినా? సొల్లు గడుచుకుంటా కుక్కల లెక్క నా ఇంటి పడి మళ్ళీ నేనే మోసం చేసినా అంటున్నారా? ఏదే ఎక్కువ మాట్లాడతావు? ఒక్కరు నమ్ముతే గిరగిరి కింద పడాలి. నీ అబ్బా నా ఇంటికి వచ్చి నన్నే కొడతా అంటున్నావా? నిన్ను 9849706473. ఏందది? సరోజ నెంబర్. అదే నీ పెళ్ళాం ఫోన్ నెంబర్. ఒక్కసారి ఆమెకి ఫోన్ కొట్టిందనుకో, నీ లైఫ్ ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో. బ్రదర్, నీకు సరుకులు కావాలంటే కొనుక్కొని త్వరగా వచ్చేసి. అయితే నా గాజులు నాకు ఇచ్చేసి. ఏంది ఇచ్చేది? మీరేమన్నా ఉట్టికిచ్చిర్రా? నన్ను ముట్టుకున్నారు కదా, దానికి కౌంట్. అయినా సరే నా గాజులు నాకు ఇచ్చేసి. వానికంటే పెళ్ళాముంది, నా పెళ్ళాం ఎప్పుడో పోయింది. 100. అదెవరిది? పోలీస్ స్టేషన్. ఒక్క ఫోన్ కొట్టిందనుకో నీ జీవితం అంతా చిప్పకూడే. చిప్పకూడు తినాల్సిన అవసరం నాకేముంది? మా అమ్మ మటన్ కూర నేను పోయి తింటా. అయ్యో, ఏమైంది రాజా? ఇట్లా చెమటలు పడుతున్నాయి. ఏం లేదు ఏం లేదు ఏం లేదు. సరే గాని నాకు పట్టీలు తీసుకొచ్చినావు కదా, ఏమి మరి? ఛీ, నా పట్టీలు పోయినాయి. ఎదోలంటే ఎదోలు.